అందరికీ నమస్తే నల్లా. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మొత్తం మీద పండగలు అయితే పండగ ఎట్లా ఎంజాయ్ చేస్తుండ్రో చూడుండ్రి. దాదాపు ఒక 4 రోజులు సెలవులు వచ్చినాయి కదా వర్క్ చేసుకునేటోళ్ళకి. ఇక బళ్ళకి చదువుకునే పోరగాళ్ళకైతే 9 తారీఖు దాకా వచ్చినాయి. కానీ ఇగో అందరూ డీజే సౌండ్లు పెట్టుకొని మొత్తం మీద మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అగో పతంగులు ఎగిరేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ తక్కువ, అక్కడికి పోతేనైతే ఇంకా ఎక్కువ పతంగులు ఎగిరేసే కాడికి పోతేనైతే సూపర్ ఉంటాయి. మొత్తం మీద ఇట్లా ఎగిరేస్తుండ్రు. అగో జనాలు బంగ్లా మీద అది పెట్టుకొని ఇక గట్ట ఎక్కువ కనబడతాయి. పిల్లలు ఎక్కువ ఉన్నారు, మీకు చూపెడతా చూడుండ్రి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పతంగులు ఎగిరేసుకుంటారు. కాకపోతే ఎక్కువ డీజే సౌండ్లు పెట్టుకున్నారు, సౌండ్లు వినబడతా ఉన్నాయి. అగో పిల్లలు చూడుండ్రి పతంగులు ఎగిరేస్తారు. కనబడుతున్నాయా? మనుషులు కనబడకపోవచ్చు కానీ పతంగులు అయితే కనబడతా ఉన్నాయి. పతంగులు అయితే ఇట్లా ఎగిరేస్తారు జనాలు. ఇలా ఊళ్ళో ఉంటే మస్తు సంబరం ఉండే, కానీ ఏం చేస్తాం, ఊరికి పోనీకి అందరికి అదృష్టం ఉండాలి కదా. డ్యూటీలు కథ కార్ఖానా వాడ కనబడుతున్నాయి చూడుండ్రి పతంగులు. అవన్నీ పతంగులే ఎగురుతున్నాయి. కానీ ఈ పతంగుల వల్ల డేంజర్ ఏంటంటే ఇది తెగిపోయింది అన్నట్టు తెంపుతారు గాలికి. ఈ పతంగులు దాన్ని ఏమో అంటారు, ఈ ఆటనేమో అంటారు. ఇక గాలికి తెగిపడ్డది పతంగి, దీన్ని తెంపిర్రు. మొత్తం మీద ఈ దానాలు వేసి ఈ దారాలతో తెంపుతూ ఉంటారు అన్నట్టు. ఒకళ్ళు ఎగిరేసిన పతంగిని ఇంకొకరు తెంపుతారు. అది ఎందుకు తెంపుతారో తెలియదు కానీ మొత్తం మీద అదొక మజా అంటారు. అప్పట్లో చైనా మాంజా బ్యాన్ చేసిండ్రు అన్నారు. మరి ఇప్పుడు చైనా మాంజా మళ్ళీ వాడుతారా బ్యాన్ చేసిండ్రో తెలియదు. చైనా మాంజా వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పిండ్రు. చైనా మాంజా రోడ్డు మీద ఇప్పుడు ఎగిరేసిన పతంగి ఇడవంగా సయ్యన గాలి కురుకుతుంది దారం, కానీ దాన్ని చుట్టడైతే మస్తు బద్ధకము. ఆ చుట్టకుండా అట్లనే వదిలిపెడతారు కొంతమంది. ఇక కానీ మస్తు అది చేస్తుండ్రు చూడుండ్రి. చిన్న చిన్న పిల్లలు జల్దీ జల్దీ అట పతంగులు. హే పడిపోతావు అట్లా పతంగులు ఎగిరేసేటోళ్ళు కొందరైతే తెగిపోయిన పతంగుల కోసం ఆరాటం పడేటోళ్ళు ఇంకో కొంతమంది. పిల్లలైతే తెగిపోయిన పతంగుల కోసం ఆరాట పడతారు. ఆ ఆరాట పడట్లో భాగంగా ఏడు దాకా పోతున్నామో అర్థం కాదు. ఒక మంది చూడుండ్రి, చాలా మంది ఉన్నారు, ఎగిరేస్తా ఉన్నారు చూడుండ్రి. కనబడుతున్నాయా? చాలా మంది ఉన్నారు, పతంగులు ఎగిరేస్తా ఉన్నారు. ఇగో ఫుల్ జోష్. ఇక సెలవులు వచ్చినాయి కాబట్టి ఇంకా ఎక్కడ కనబడుతుర్రు కదా మంది. వీళ్ళందరూ మందే. ఇగో పతంగులు ఎగిరేస్తా ఉన్నారు పిల్లలు. డీజే సౌండ్లు పెట్టి డించక మొత్తం మీద అక్కడ కూడా ఇంకా బాగున్నారు పతంగులు. వైట్ బిల్డింగ్ వెనకాల జనాలు. ఒక గ్రౌండ్ లాంటి ప్లేస్ ఉంటే గ్రౌండ్ లాంటి ప్లేస్ కాడికి పోయి ఇంకా ఎగిరేస్తారు. కానీ ఇక అందరి బిల్డింగ్ల మీదకి ఎక్కి అందరికి చెప్పేది ఏంటంటే పతంగులు ఎగిరేసినాక ఎవరి దారాలు వాళ్ళు చుట్టుకోండి, మంచిగుంటుంది. ఎందుకంటే పక్షులు ఎగురుతూ ఉంటాయి, పాపం తట్టుకుంటాయి, పక్షులకు తలుగుతాయి. ఆల్రెడీ ఇప్పటికే సగం పక్షులు కనబడాయి. ఒకట్లా పావురాలు ఎగురుతాయి, కనబడుతున్నాయి కదా, ఆ పావురాలు ఎగురుతున్నాయి. ఆ దారాలకు తట్టుకొని పాపము ఏమయ్యేది తెలియదు వాటికి. కాబట్టి ఆ పతంగులు ఎగిరేసినాక దారాలు చుట్టుకుంటే మంచిగుంటుంది, గాలి అయితే మంచిగా వీస్తుంది అన్నట్లు. సంక్రాంతి స్పెషల్ ఏంటంటే ఎవరికి తెలియదు, సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటారో తెలియదు. రేపు అంటే మకర సంక్రాంతి రోజున సూర్యుడు, అంటే ఇవాళ సంక్రాంతి కదా, మకర సంక్రాంతి రోజున సూర్యుడు తమ గమనం మార్చుకుంటాడు. రాశులు 12 ఉంటాయి కదా, 12 రాశుల్ని 6 రాశులుగా విభజిస్తారు. దక్షిణాయనం, ఉత్తరాయణం అని చెప్పేసి ఇయ్యల్న ఉత్తరాయణంలోకి అడుగు పెడతాడు సూర్యుడు. అందుకని భోగి మంటలేసి ఆ దిశ మార్చుకున్న సూర్యునికి వీడ్కోలు చెప్తారు. మొత్తం మీద అది ఉంటుంది స్పెషల్ అన్నట్లు. అందుకని మకర సంక్రాంతి అని చెప్పేసి ఇయ్యాల అక్కడ దాదాపు అయ్యప్ప గుడి, అక్కడ శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. ఇలా మకర జ్యోతిని చూడడానికి చాలా మంది స్వాములు అక్కడనే ఉంటారు, మకర జ్యోతిని దర్శనం చేసుకుంటారు. మొత్తం మీద ఇగో ఇక్కడనేమో సంక్రాంతి పండుగ ఇట్లా మంచిగా వండుకొని తిన్నారు కావచ్చు. మేమైతే ఏం పండుగ చేసుకోలే, ఇప్పుడే డ్యూటీకి పోయి వచ్చినాము. ఇక చూడాలి ఇప్పుడు ఏమన్నా అవుతుందేమో. మొత్తం మీద జాన్ అయితే లేడు, జాను రూప వాళ్ళ దగ్గర ఉన్నాడు. జానున్న పతంగులు ఎగిరేసేటోళ్ళము. రైట్, మీరైతే మంచిగా పండుగ చేసుకుంటారు. హ్యాపీ సంక్రాంతి.